ప్రజలందరూ కూడా మా ఓటర్ డిపార్ట్మెంట్కి సహకారం అందించి 50 రోజుల్లో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువ చేస్తాం. మొండి వైఖరి అమలు చేయకుండా మహాదేవి గారిని ఇందులో తీసుకోవాలి. మా న్యాయమైన డిమాండ్లు మేము ఏవైతే కోరుతామో ఏ కమిటీలో తీసుకోవాలి. అలాగే మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా డ్యూటీ చేస్తూ ప్రజలకి ఎటువంటి సౌకర్యం అసౌకర్యం జరగకుండా ప్రజలకి సంక్షేమం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ₹1 మేము డబ్బులు తీసుకోకుండా మేము ప్రజలకి సౌకర్యంగా మేము అందజేస్తున్నాము. నిన్నగా మొన్న రైతు భరోసా డబ్బులు కానీ అలాగే పన్ను డబ్బులు కానీ మేము ఉపాధి హామీ పథకాల డబ్బులు కానీ మేము అమలు చేస్తా ఉన్నాము. అలాగే ఆర్టీలు కానీ ఇన్సూరెన్స్ పథకాలు కానీ డిపార్ట్మెంట్ పథకాలు కూడా కాబట్టి ఇటువంటి మా యొక్క న్యాయమైన డిమాండ్లు అమలు చేయడానికి మేము రోడ్డు మీదకి వచ్చాము. కాబట్టి ఈ కోరికలు తీర్చడానికి మేము ఫస్ట్ ఈరోజు మార్కపట్నం డివిజన్ పరిధిలో మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇలాంటి ర్యాలీకి ప్రజలు కూడా అసౌకర్యం గురి కాకుండా మాకు సహకారం అందించమని కోరుతూ పోస్టల్ ఉద్యోగుల ఐక్యత, 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 గ్రామీణ సభల ఉద్యోగుల ఐక్యత, గ్రామీణ సభల ఉద్యోగుల ఐక్యత. ఆహ్వానం